ప్రతి మహిళ నేర్చుకోవాల్సిన 7 స్కిల్స్. మీరు గృహిణి అయినా, ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నా, చిన్న బిజినెస్ చేస్తున్నా, ఈ 7 డిజిటల్ స్కిల్స్ మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇంటి నుంచే ఏదైనా నేర్చుకోవాలని, లేదంటే ఏదైనా సంపాదించాలి నేను అని, లేదంటే నా పర్సనల్ బ్రాండింగ్ కోసం పెంచుకోవాలని అనుకుంటారు మహిళలు. ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి పెద్ద డిగ్రీలు అవసరం లేదు. మొబైల్ ఫోన్లోనే మనం మొదలు పెట్టవచ్చు. నమస్కారం అందరికీ. నేను మీ విజయశ్రీ. గత వీడియోలో మనం మోటివేషన్, కాన్ఫిడెన్సు, ఫియర్ గురించి మాట్లాడుకున్నాం. కానీ మోటివేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఎందుకంటే మోటివేషన్ మనల్ని మొదలు పెట్టిస్తుంది. స్కిల్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు ప్రతి మహిళ నేర్చుకోవాల్సిన 7 డిజిటల్ స్కిల్స్ గురించి మాట్లాడదాము అనుకుంటున్నాను. మొదటి స్కిల్ ఏఐ చాట్‌జిపిటి. ఈ రోజుల్లో ఏఐ గురించి తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. చాట్‌జిపిటి లాంటి ఏఐ టూల్స్ ఉపయోగించే కంటెంట్ ఐడియాస్ తీసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ అడగవచ్చు. తయారు కూడా మనం చేసుకోవచ్చు. వీడియో స్క్రిప్ట్ రాయించుకోవచ్చు. బిజినెస్ ఐడియాస్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. మీకు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏఐ మీ స్థానాన్ని తీసుకోవడానికి మాత్రమే కాదు, మీ పనిని వేగంగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రెండోది వచ్చేసి క్యాన్వా గ్రాఫిక్ డిజైన్. ఒక చిన్న బిజినెస్ చేస్తున్నప్పుడు పోస్టర్సు, ఆఫర్సు, బ్యానర్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ లాంటివి అవసరం అవుతాయి. ప్రతిసారి డిజైనర్ కోసం ఎదురు చూడకుండా క్యాన్వా లాంటి టూల్లో ద్వారా బేసిక్ డిజైన్ తయారు చేయడం నేర్చుకుంటే చాలు. ఉపయోగం: మొదట పర్ఫెక్ట్ డిజైన్ అవసరం లేదు. బేసిక్ నుంచి మొదలు పెట్టండి. మూడవ స్కిల్ వీడియో ఎడిటింగ్. మూడవది వీడియో ఎడిటింగ్. ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో కంటెంట్ చాలా ముఖ్యమైనది. మీ మొబైల్తోనే వీడియో షూట్ చేసి కట్ చేయడము, టెక్స్ట్ పెట్టడము, మ్యూజిక్ యాడ్ చేయడము, రీల్స్గా తయారు చేయడం, ఇవన్నీ నేర్చుకోవచ్చు. క్యాప్కట్, విఎన్, ఇన్షాట్ లాంటి యాప్ల్లో బేసిక్ ఎడిటింగ్ నేర్చుకోవడం ద్వారా మొదలు పెట్టవచ్చు. నాలుగవది సోషల్ మీడియా మార్కెటింగ్. ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉండటం మాత్రమే సోషల్ మీడియా మార్కెటింగ్ కాదు. ఎలాంటి కంటెంట్ పెట్టాలి, ఎవరికి పెట్టాలి, ఏ సమయంలో పోస్ట్ చేయాలి, ఆడియన్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, బిజినెస్కి కస్టమర్స్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఫాలోయర్స్ కంటే మీకు సరైన ఆడియన్స్ ముఖ్యం. అది డిజిటల్ మార్కెటింగ్. మీకు బిజినెస్ ఉన్నా, ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా, మీ పర్సనల్ బ్రాండ్ పెంచుకోవాలన్నా డిజిటల్ మార్కెటింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది. కంటెంటు, మార్కెటింగు, సోషల్ మీడియా, ఆన్లైన్ లీడ్ జనరేషన్ ఇలాంటి విషయాలను ఒక్కొక్కటిగా నేర్చుకోవచ్చు. ఆరవది కమ్యూనికేషన్, పర్సనల్ బ్రాండింగ్. కమ్యూనికేషన్,
పర్సనల్ బ్రాండింగ్. మీకు ఎంత స్కిల్ ఉన్నా మీ గురించి మీరు చెప్పుకోలేకపోతే చాలాసార్లు అవకాశాలు మిస్ అవుతాయి. మీరు ఎవరు, మీకు ఏ స్కిల్ ఉంది, మీరు ఇతరులకు ఏ సమస్యలను సాల్వ్ చెయ్యగలరు అని స్పష్టంగా చెప్పగలగాలి. మీ పేరు కూడా ఒక బ్రాండ్ అవ్వచ్చు. ఏడవది ఆన్లైన్ సేఫ్టీ. ఏడవది డిజిటల్ సేఫ్టీ. ఆన్లైన్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ లింక్ చెయ్యకండి. ఓటీపీ ఎవరితోనూ షేర్ చేయకండి. పాస్వర్డ్స్ బలంగా పెట్టుకోండి. సోషల్ మీడియాలో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవసరానికి మించి షేర్ చేయకండి. డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు డిజిటల్ సేఫ్టీ కూడా నేర్చుకోవాలి. మహిళలకు ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇంట్లో ఉన్నారని మీ లెర్నింగ్ అక్కడితో ఆగిపోవాల్సిన అవసరం లేదు. రోజుకు 30 నిమిషాలు మీకోసం కేటాయించండి. మొదట నెలలో ఒక స్కిల్, తర్వాత రెండవ స్కిల్ నెమ్మదిగా నేర్చుకోండి. ఎవరితోనూ కంపేర్ అవ్వకండి. మీ జర్నీ మీది. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఆ రోజు మొదలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని అనుకునేలా ఈరోజు మొదట అడుగు వెయ్యండి. ఈ 7 days ఛాలెంజ్లో మీకు ఒక చిన్న ఛాలెంజ్. ఈ స్కిల్స్లో మీకు ఎక్కువగా ఆసక్తి ఉన్న ఒక స్కిల్ ఎంచుకోండి. తర్వాత 7 రోజులు కనీసం 30 నిమిషాలు దానిపై నేర్చుకోండి. ఈ 7 రోజుల తర్వాత మీకు తెలిసిన దాన్ని ఒక చిన్న ప్రాజెక్టుగా చేసి చూడండి. ఉదాహరణకు క్యాన్వా ఎంచుకుంటే ఒక సింపుల్ ఇన్స్టాగ్రామ్ పోస్టర్ తయారు చేయండి. వీడియో ఎడిటింగ్ ఎంచుకుంటే ఒక చిన్న రీల్ చేయండి, ఎడిట్ చేయండి. చాట్‌జిపిటి ఎంచుకుంటే ఒక కంటెంట్ ఐడియా తీసుకొని పోస్టర్ తయారు. ఈ 7 డిజిటల్ స్కిల్స్ గురించి తెలుసుకున్నాం. ఏఐ, చాట్‌జిపిటి, క్యాన్వా, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, కమ్యూనికేషన్, పర్సనల్ బ్రాండింగ్, డిజిటల్ సేఫ్టీ. ఈ 7లో మీరు మొదట ఏ స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు? కామెంట్లో ఆ స్కిల్ పేరు చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ డిజిటల్ స్కిల్స్, ఏఐ మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, స్కిల్ నేర్చుకోవడానికి ఆలస్యం ఎప్పుడు కాదు. మొదట అడుగు వేయడమే. మొదట అడుగు చిన్నదైనా అది మీ జీవితంలో పెద్ద మార్పుకు ప్రారంభం కావచ్చు. ధన్యవాదాలు.